ఓటమిపై ఎంపీ రఘునందన్ సంచలనమైన కామెంట్లు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి అవినీతే కారణమంటూ చెప్పుకొచ్చారు ఆయన. చెల్లె కవితతో కలిసి కేజ్రీవాల్ సీసాలమ్మి శీష్ మహల్ నిర్మించారంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన. అవినీతిపై పోరాటం చేస్తారని, అవినీతిలో ఆపు కూరుకుపోయిందంటూ చెప్పుకొచ్చారు. మహల్లో టాయిలెట్స్ కు 50 కోట్ల రూపాయలు ఖర్చు చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎంపీ రఘునందన్. అవినీతి మరక ఉన్నా ఏ పార్టీని ప్రజలు ఆదరించారంటూ చెప్పుకొచ్చారు ఆయన. అంటే అవినీతి మరక కనుక ఉంటే ఆ పార్టీని ప్రజలు ఆదరించారంటూ చెప్పుకొచ్చారు ఎంపీ రఘునందన్. తెలంగాణలో కూడా కాంగ్రెస్ కు ఇదే గతి పడుతుందంటూ జోసియన్ చెప్పారు. ఇప్పటికే అవినీతి వల్ల ప్రజలు బీఆర్ఎస్ ను దూరం పెట్టారంటూ కూడా చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీదే అధికారం అంటూ చెప్పుకొచ్చారు రఘునందన్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇంతకీ రఘునందన్ ఇంకా ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. 3 దశాబ్దాల తర్వాత అస్థిర రాజకీయాల యొక్క రంగు రుచి వాసనని మార్చింది. మనం అందరం ఒకటి అర్థం చేసుకోవాలి. ప్రజలు ఢిల్లీలో నెల రోజుల క్రితం ఏ సర్వే ఏజెన్సీని అడిగినా ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుంది, కేజ్రీవాల్ మళ్ళీ గెలుస్తాడు అనేటువంటి ఒక వాతావరణంలోంచి ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచారంలో ఆమ్ ఆద్మీ పార్టీ చేసినటువంటి తప్పుల్ని ప్రజల ముందు ఉంచడం మొదలుపెట్టినాం. తప్పులంటే ఏం చేసిరు? చెల్లె కవితతో కలిసి సీసాలు అమ్మారు. ఒక్కరు అమ్మలేదు. ముఖ్యమంత్రి గారు అమ్మారు, ఉప ముఖ్యమంత్రి గారు అమ్మారు. వారి మంత్రులలో చాలా మంది అవినీతి పనులు అనేటువంటి ఒక ముద్రపడి జైలు పోయి వచ్చింది. దేంట్లో పుట్టింది ఆమ్ ఆద్మీ పార్టీ? అన్నా హజారే ఢిల్లీలో ఈ దేశంలో అవినీతి ఎక్కువైంది, రాజకీయాలలో అవినీతి పేరుకొనిపోతుంది, ఈ దేశ రాజకీయ యవనిక నుంచి అవినీతిని పారదోలాలని ఒక నిరాహార దీక్ష చేస్తే ఆ దీక్షలకే పుట్టింది ఆమ్ ఆద్మీ పార్టీ. పుట్టినప్పుడు మంచిగా కనబడ్డారు, తెల్లబడ్డలు వేసుకొని. రాను రాను దాని మీద బురద వేసుకున్నారు. ఆ బురద ఏం బురద వేసుకున్నారు? అవినీతి బురద వేసుకున్నారు. అట్లాంటి అవినీతి కాదు. సీసాలమ్మి శీష్ మహల్ అని బంగ్లా కట్టుకున్నాడు సార్. ఏంటి ఆ బంగ్లా పేరు? ముఖ్యమంత్రి ఉండడానికి కట్టుకున్న బంగ్లా పేరు శీష్ మహల్. సీసా మహల్ అని కట్టుకుంటే మంచిగా ఉంటుంది. కవిత చెప్పినట్టుంది పాప. సీసా మహల్ అంటే సీసాలమ్మితో వచ్చిన పైసలతో కట్టుకున్నాం, సీసా మహల్ అని పేరు పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. శీష్ మహల్ అని బంగ్లా కట్టిండు సార్. మీదికి చూస్తే ఎట్లుంటాడు? కనీసం తెల్లబట్టలు కూడా వేసుకోడు, చెప్పులు వేసుకొని ఊపుకుంటూ పోతాడు కేజ్రీవాల్. ఆ బంగ్లాలో ఆయన ఉండే కుర్చీలు, కూర్చునే సోఫాలు, పడుకునే మంచాలు, టాయిలెట్ల ఖరీదు 50 కోట్లు ఖర్చు పెట్టాడు. ఎంత? 50 కోట్లు ఖర్చు పెట్టాడు. యాడికేలు వచ్చింది అవినీతి? సొమ్ము కాకపోతే అని అడిగితే సప్పులు లేదు. అందుకని నేను మంచిగా చెప్పాను, సీసాలు అమ్మి శీష్ మహల్ కట్టుకున్నాడు సార్. కానీ మీరు రాష్ట్ర రాజకీయాల్ని 2-3 ఏళ్ల ముందు జరిగిన ఎన్నికల్ని గమనంలోకి తీసుకుంటే టీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయింది? కాళేశ్వరం అవినీతి, కార్లు కొనమంటే అవినీతి, అయింది వాళ్ళు తిరిగే ల్యాండ్ క్రూజర్లు కొట్టే అవినీతి, మనుషుల్ని కలవరు, ప్రతి దాంట్లో అవినీతి కుంభకోణాలు తప్ప ఇంకొకటి లేదు. ప్రజలకి విరక్తి వచ్చి ఈ అవినీతిని, ఈ కుటుంబ పాలనని, లక్షల కోట్లు దోసుకున్న దాన్ని దూరం పెడదామని కేసీఆర్ బయటికి పంపిరా లేదా? అందుకని ఎదిగిన కొద్దీ ఒదుగుంది. భారతీయ జనతా పార్టీదే భవిష్యత్తు. 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకున్న భారతీయ జనతా పార్టీ లక్ష్యం నెక్స్ట్ దక్షిణ భారతదేశం. రైట్, అది ఎంపీ రఘునందన్ చేసిన హాట్ కామెంట్స్. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి ఎంపీ రఘునందన్ హాట్ కామెంట్స్ చేయడం జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి అవినీతి కారణం అంటూ చెప్పుకొచ్చారు ఆయన. మరి ముఖ్యంగా కేజ్రీవాల్ చెల్లె కవితతో కలిసి సీసాలు అమ్మి శీష్ మహల్ నిర్మించారంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఇటు భారతీయ జనతా పార్టీ తెలంగాణలో రాబోతోంది అంటూ కూడా జోసియన్ చెప్పారు ఆయన. ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది, ఏమైనా వ్యూహాలు ఉన్నాయా భారతీయ జనతా పార్టీకి సంబంధించి, ఏం జరుగుతోంది తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీధర్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, ఇటు తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ రాబోతోందంటూ ఆయన చెప్పుకొచ్చారు. భారతీయ జనతా పార్టీ వ్యూహం ఏంటి, ఏం జరగబోతోంది? యాసచ్చినట్టు 28 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి రావడంతో అదే జోరును కూడా ఇటు తెలంగాణలో కూడా కొనసాగించి రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా పనిచేయాలని చెప్పి కూడా కమలం శ్రేణులు ఉత్సాహంగా కూడా ఒకవైపు సెలబ్రేషన్ చేసుకున్నటువంటి సిచ్యువేషన్. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై కూడా కాసేపటి క్రితమే ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కూడా రఘునందన్ రావు మాట్లాడుతూ ఈ ఫలితాలు ఒకవైపు కూడా అవినీతి చేస్తున్న వారికి చెంపపెట్టు లాంటి, ఎందుకంటే ఒకవైపు అవినీతికి వ్యతిరేకంగా పోరాటి అవినీతి రహిత పాలన అందిస్తాం వచ్చినటువంటి అటు అరవింద్ కేజ్రీవాల్ కు సంబంధించి మాత్రం పూర్తిగా అవినీతిలో మునిగిపోయారు. ఒకవైపు తెలంగాణకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ మాజీ ముఖ్యమంత్రి కూతురైనటువంటి కవితతో సీసాలు అమ్మి కూడా మరకలు అంటించుకున్నారు. సీసాలు అమ్మే సీస్ మాల్ కట్టారు. లిక్కర్ స్కామ్ కు సంబంధించి చూసాం గతంలో ఢిల్లీలో జరిగినటువంటి లిక్కర్ పాలసీ ఏదైతే ఉందో అందులో
చాలా పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగింది, అక్కడ అవినీతి జరిగిందని చెప్పి సాక్షాత్తు గత ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో పాటు అటు ఉప ముఖ్యమంత్రి ఉన్నటువంటి సిసోడియా, అలాగే తెలంగాణ కీలక పాత్ర లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తెలంగాణకు చెందినటువంటి ఎమ్మెల్సీకి అయితే కీలక పాత్ర పోషించారని చెప్పి కూడా పూర్తి స్థాయిలో అటు వారిపై కూడా జైలుకి వెళ్ళినటువంటి సందర్భంగా ఆ జైలుకు కూడా వెళ్ళినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆ సందర్భాన్ని కూడా ఒకవైపు కూడా అటు బీజేపీ ఢిల్లీ ఎన్నికల్లో ఎక్స్పోజ్ చేసింది. అక్కడ చేస్తున్నటువంటి అవినీతి కానివ్వండి, కేజ్రీవాల్ నిర్మించినటువంటి మాల్ ఏదైతే ఉందో తన ఇంటి నిర్మాణం చేపట్టినటువంటి ఆ ఇంటి నిర్మాణానికి ఆ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులకు సంబంధించి దాదాపు కొన్ని కోట్లు కేటాయించారు. వీటన్నిటిని కూడా అక్కడ తీసుకెళ్లడం కాకుండా ఢిల్లీ అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ఒకవైపు పెద్ద ఎత్తున అభివృద్ధి నోచుకోవడం లేదు అని చెప్పి కూడా ప్రచారంలోకి తీసుకొని దాని మీదనే ఈ రోజు రఘునందన్ రావు స్పందిస్తూ ఒకవైపు ఇటు తెలంగాణలో సైతం కేసీఆర్ కూడా అవినీతి మరకల కాళేశ్వరం సంబంధించి కానివ్వండి, ధరణికి సంబంధించిన ఇతర ఏ స్కీమ్ చేసిన స్కామ్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కేసీఆర్ ఓడగొట్టారు. అక్కడ ఢిల్లీకి సంబంధించినటువంటి ప్రభుత్వాన్ని కూడా పూర్తిగా అవినీతి మరకలతో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూడా ఓడగొట్టారు. కాబట్టి వచ్చే రోజులలో డెఫినెట్ గా తెలంగాణలో కూడా ఖచ్చితంగా కూడా కాషాయ జెండా ఎగరం ఖాయం. ఎందుకంటే అటు బీజేపీ పెట్టినప్పటి నుంచి తెలంగాణలో ఒక్కసారి కూడా అధికారంలోకి రాలేదు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రాన్ని పాలించినటువంటి 10 ఏళ్లు బీఆర్ఎస్ పాలించింది. ఆ తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ఏడాది పూర్తయినప్పటికీ కూడా కాంగ్రెస్ చాలా ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంది. కాబట్టి డెఫినెట్ గా వచ్చేటువంటి ఎన్నికల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే ఖచ్చితంగా కూడా బీజేపీ గెలవడం ఖాయం. అటు ఢిల్లీ ఫలితాలు ఇటు రిపీట్ కావడం ఖాయం అంటూ కూడా రఘునందన్ రావు ఒకవైపు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వ్యక్తం చేయడమే కాకుండా మరొక పక్క ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు 3 స్థానాలకు కూడా ఎమ్మెల్సీలు జరుగుతున్నాయి. బీజేపీ నేతలు కూడా జోరుగా ఒకవైపు బండి సంజయ్, మరొక వైపు రఘునందన్ రావు, ఇతర ఎంపీలు సైతం కూడా పూర్తి స్థాయిలో నిమగ్నమై కూడా 3 స్థానాలు గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఢిల్లీ ఎన్నికల ఫలితాల జోరు కూడా తెలంగాణలో కార్యకర్తల్లో మరింత జోషికి తీసుకెళ్లి కేంద్ర బడ్జెట్ కు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ కు సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ఓటమి అంటే కనుక అక్కడ ఎలక్షన్స్ అయ్యాయి. ఎలక్షన్స్ జరిగిన తర్వాత అక్కడ ఓటమి, ఆ తర్వాత అంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం అధికారం చేపట్టేందుకు సిద్ధమవుతోంది. కానీ ఇక్కడ ఎలక్షన్ కి సంబంధించి మొన్న ఏడాది క్రితమే ఎలక్షన్స్ జరిగిన సిచ్యువేషన్. అలాంటిది ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఏ విధంగా వచ్చే అవకాశం ఉంది? అంటే ఎవరైనా ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారా భారతీయ జనతా పార్టీతో అటువంటి చర్చ ఏమైనా జరుగుతోందా? సచిన్ చూసాం, అటు బీజేపీకి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కొందరంటుంటే ఈ ప్రభుత్వం కూడా చాలా వ్యతిరేకత కూడగట్టుకోవడమే కాకుండా వారి కాంగ్రెస్ లో కుమ్ములాటలు ఉన్నాయి. రేవంత్ ముఖ్యమంత్రిత్వాన్ని కూడా చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. పార్టీ కూడా అవినీతిలో కూరుకుపోయింది కాబట్టి ముఖ్యమంత్రి చైర్ కోసం అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ లో ఉన్నటువంటి నేతలే తన్నుకొని వారికి సంబంధించి ఆ పార్టీ కూడా ఒకవైపు ఎక్కడికక్కడ కూడా చీలిపోయేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పి బీజేపీ నేతలు ముందు నుంచి హెచ్చరిస్తున్నారు. అటువంటి సమయంలో ఒకవేళ ప్రజాస్వామికంగా కూడా ఒకవైపు ఎన్నికలు వస్తే మాత్రం ఖచ్చితంగా జెండా ఎగరేస్తామని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు బీజేపీ అధికారం చేపట్టాలి ఎన్నికలు లేకుండా అంటే బీజేపీకి ఉన్నటువంటి 8 మంది ఎమ్మెల్యేలతో సాధ్యం కాదు. దాదాపుగా ఈ 8 మందికి తోడు దాదాపుగా 53 మంది అంటే 60 మెంబర్స్ ఉంటే ఒకవైపు కూడా రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టవచ్చు. కాబట్టి దాదాపుగా 52 నుంచి 53 మంది వీళ్ళకి అవసరం ఉంది. కాబట్టి అంత పెద్ద ఎత్తున ఇతర పార్టీల నుంచి పోలరైజ్ చేయడం అనేది కూడా చాలా కష్టమైనటువంటి పని. ఒకవైపు కాంగ్రెస్ తనంతటికి తానే కూలిపోతుందని ఒకవైపు చెప్తుంది. మరొక పక్క బీఆర్ఎస్ కూడా ఒకవైపు ఇంటర్నల్ సంబంధించినటువంటి డిస్ప్యూట్ చాలానే ఉన్నప్పటికీ కొంతమంది ఎమ్మెల్యేలు అటు కాంగ్రెస్ పార్టీలో పోతే కాంగ్రెస్ లో ఉన్నటువంటి చాలా మంది అసంతృప్తులు కూడా బగ్గుమనేటువంటి అవకాశాలు ఉన్నాయి. సీఎం పదిపై కూడా గొడవలు వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. కాబట్టి ప్రజా వ్యతిరేకతో ఇంటర్నల్ గొడవలతో ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి 10 ఏళ్లు బీఆర్ఎస్ పాలన, 1 ఇయర్ కాంగ్రెస్ వ్యతిరేకతో నెక్స్ట్ ప్రజలు తమ వైపే ఉన్నారు. ఎప్పుడు ఎన్నికలు అవి ఏ విధంగా వచ్చినా వైపు ప్రభుత్వం కూలిపోయినా సరే లేదంటే సీఎం సంబంధించినటువంటి చైర్ కు సంబంధించి ఏదైనా గొడవ జరిగి వాళ్ళు కూలిపోయినా సరే డెఫినెట్ గా ఎన్నికల్లో తామే అధికారంలోకి వస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నేరుగా ఢిల్లీ ఎన్నికలు ఎందుకంటే ప్రధానంగా చూసాం దాదాపుగా అంటే ప్రస్తుతం ఢిల్లీ ఎన్నికలు ముగిసాయి. ఆ తర్వాత అక్కడ సిచ్యువేషన్ కి సంబంధించి అంటే ముఖ్యమంత్రి ఎన్నిక లేకపోతే ముఖ్యమంత్రి ఎంపిక ఈ అడవుల్లో ఉంది అధిష్టానం. సో ఇప్పుడు తెలంగాణకు సంబంధించిన డిస్కషన్ జరుగుతోందా లేకపోతే సెంట్రల్ లెవెల్లో అంటే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన సెంట్రల్ లెవెల్లో ఏమైనా తెలంగాణకు సంబంధించి చర్చ ఏమైనా జరుగుతుందా లేకపోతే ఎవరైనా టచ్లో ఉన్నారంటూ కూడా ఏమైనా డిస్కషన్ జరుగుతుందా? ఆ నేపథ్యంలోనే రఘునందన్ ఇటువంటి కామెంట్స్ చేశారనుకోవాలా?
సచిన్, తెలంగాణలో ఎన్నికలకు సంబంధించి దాదాపుగా 4 ఏళ్ల సమయం ఉంది కాబట్టి 7 ఏళ్లలో ఒకవేళ పార్టీకి టచ్ లో ఉన్నప్పటికీ కూడా పార్టీలో విడిచేందుకు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు సాహసం చేయకపోవచ్చు. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు బీజేపీకి ఉంది 8 మంది ఎమ్మెల్యేలు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాన్ని పడగొడితే మాత్రం ఎన్నికలు వస్తుంటాయి. అందులో బీజేపీ పాత్ర ఉండొచ్చు, బీఆర్ఎస్ పాత్ర ఉండొచ్చు. అటువంటి తరుణంలో కూడా ఒకవైపు ఎన్నికలు వచ్చినా కూడా బీజేపీ సిద్ధంగా ఉండేందుకు ఒకవైపు కూడా వ్యూహాలు రచిస్తుందని చెప్పాలి. ముందుగా స్థానిక సంస్థల్లో కూడా పార్టీ బలోపేతం కావాలని చెప్పి కూడా బీజేపీ నేతలు స్థానిక సంస్థల ఎన్నికలపై ఒకవైపు వ్యూహాలు రచిస్తూనే మరొక వైపు జిహెచ్ఎంసీ కూడా ఖచ్చితంగా ఈసారి జిహెచ్ఎంసీ పీఠం కొట్టాలి. గత ఎన్నికల్లో 48 అంటే 150 డివిజన్లకు 48 సీట్లు గెలిచారు కాబట్టి మరింత ఈసారి దూకుడు పెంచి మరిన్ని సీట్లు పెంచుకొని మేయర్ పీఠం తమ కొట్టాలని చూస్తున్నారు. ఇంకో పక్క ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్సీలే కాకుండా రాష్ట్ర అధ్యక్షుడిపై కూడా పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతుంది. ఎందుకంటే రాష్ట్ర అధ్యక్షుడు సంబంధించి ఒకవైపు బీఆర్ఎస్ ను ధీటుగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీని ఎదుర్కొని తామే ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ అధికారంలో గద్దెదిచ్చేటువంటి నేతను ఒకవైపు ప్రత్యామ్నాయంగా కూడా బీజేపీ అధ్యక్షుడిగా నియమించేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం బీజేపీకి సంబంధించి అధ్యక్షుని ప్రకటిస్తే మాత్రం బీజేపీ మరింత దూకుడు పెంచి ఢిల్లీ ఫలితాల ఎఫెక్ట్ ను కూడా తెలంగాణలో కొనసాగించేటువంటి అవకాశం ఉంది. దానిపైన కూడా బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేసి డెఫినెట్ గా కూడా ఢిల్లీ ఫలితాలు ఇక్కడ రిపీట్ చేస్తామని ఎంపీ రంగనాథరావుతో పాటు అటు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి కానివ్వండి, బండి సంజయ్ కానివ్వండి, ఇతర ఎంపీలు పూర్తి స్థాయిలో కూడా ఒకవైపు కొంత జోష్ లో కనిపిస్తున్నారు. కార్యకర్తలు క్యాడర్లో కూడా కొంత కొత్త ఉత్సాహం వెళ్ళి ఎన్నికల ఫలితాలతో వచ్చిందని చెప్పొచ్చు సచిన్. రైట్ శ్రీధర్, మొత్తంగా అయితే మాత్రం ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమిపై ఎంపీ రఘునందన్ హాట్ కామెంట్స్ చేశారు. ఆప్ ఓటమికి అవినీతి కారణమంటూ చెప్పుకొచ్చారు. ఆయన చెల్లె కవితతో కలిసి కేజ్రీవాల్ సీసాలు అమ్మి శీష్ మహల్ నిర్మించారంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతిపై పోరాటం చేస్తానని, అవినీతిలో కూరుకుపోయింది ఆమ్ ఆద్మీ పార్టీ అంటూ చెప్పుకొచ్చారు. ఆయన మహల్లో టాయిలెట్స్ కు 50 కోట్ల రూపాయలు ఖర్చు చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవినీతి మరక ఉన్న ఏ పార్టీని ప్రజలు ఆదరించారంటూ చెప్పుకొచ్చారు. ఆయన తెలంగాణలో కూడా కాంగ్రెస్ కు ఇదే గతి పడుతుందంటూ జోసియన్ చెప్పారు. ఇప్పటికే అవినీతి వల్ల ప్రజలు బీఆర్ఎస్ ను దూరం పెట్టారంటూ చెప్పారు రఘునందన్. భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీదే అధికారం అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.